హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ గుప్పడంత మనసు రివ్యూవర్స్ అండ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పడంత మనసుది నెల దినాలు అయింది కదా. నెల దినాలు అయిన తర్వాత కూడా మనం ఎలా ఉన్నాం, ఏమి మన రివ్యూలు వస్తానో లేదనేసి చెప్తాను. అలాగే నేను ఎందుకు గుప్పడంత మనసు రివ్యూలు ఇంకా కంటిన్యూ చేస్తాను అంటే గుప్పడంత మనసు నాకు ఎలాంటి ఆపర్చునిటీ ఇచ్చింది ఏమనేసి మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది వీడియో. ఇంకా గుప్పడంత మనసు సంబంధించి నా టార్గెట్ ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి. ఇది ఒకటి అనుకోండి. నేను ఎపిసోడ్లు కూడా పెడతా ఉంటాను కింద. ఈరోజు ఒకటి అనుకోండి, 100 వీడియోస్ చేస్తాను. అది ఎట్లాంటి కంటెంట్ అన్నా కానీ మీరే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 100 వీడియోలు పక్కా చేస్తాను. రోజుకు ఒక వీడియో వస్తూ ఉంటుంది గుప్పడంత మనసు గురించి. అది ఏ కంటెంట్ అన్నా కానీ ఏదో ఒకటి, అది మనకు సీరియల్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్టిస్టులకు సంబంధించి కావచ్చు, లేకపోతే స్టోరీకి సంబంధించి కావచ్చు. 100 ఎపిసోడ్లు మన టార్గెట్. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నేను ఓన్లీ గుప్పడంత మనసు ఫ్యాన్స్ కోసమే చేస్తాను. గుప్పడంత మనసు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారు అనేసి. నేను 100 రోజులు అయిపోయిన నెల రోజులు అయిన తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం, ఎందుకంటే నాకు యాక్చువల్గా నేను చాలా సీరియల్ రివ్యూలు చేస్తాను కానీ నాకు గుప్పడంత మనసుకే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు, అలాగే చూస్తూ ఉంటారు. అలాగే నేను కమ్యూనిటీ పోస్ట్లో నేను మెసేజ్ పెట్టినా కానీ మామూలు రెస్పాన్స్ కాదు, అసలు నార్మల్ రెస్పాన్స్ కాదు. ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో ఓటింగ్ రన్ అవుతుంది. మీరు ఎవరిని ఓట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఓట్ చేయండి. ఎందుకంటే నేను రివ్యూ స్టార్ట్ చేసినప్పుడు నా వాచ్ అవర్స్ మ్యాక్సిమం 220-230 ఉన్నాయి. అలాంటిది నాకు 4000 అవర్స్ వాచ్ టైం రావడానికి గుప్పడంత మనసు రివ్యూస్ ఎంతో హెల్ప్ చేశాయి. అయినా కానీ నాకైతే యూట్యూబ్ నుంచి ఇప్పటికైతే పేమెంట్ రాలేదు. అదే గుప్పడంత మనసు కానీ ఉండింటే మాత్రం ఇప్పటి వరకు ఈ నెల దినాలు ఉండింటే మాత్రం నాకు పేమెంట్ ఖచ్చితంగా 100-100% వచ్చిండేదని నా నమ్మకం. అందుకోసం అనేసి నేను గుప్పడంత మనసుని ఎంతలా ప్రేమిస్తాను. మీరేమన్నా అనుకోండి, మీరు వీడియో చూడండి చూడకపోండి ఏమన్నా అనుకోండి, నేనైతే చేసేది మాత్రం చేస్తూనే ఉంటాను. ఈరోజు ఎపిసోడ్ 1 గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి ప్రతిరోజు కాకపోయినా రోజులో ఎప్పుడో ఒకప్పుడు నాకు టైం ఉన్నప్పుడు రాత్రి పొగులు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూ ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అది కూడా మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. నేను నన్ను నమ్మండి. ఎందుకంటే గుప్పడంత మనసు ఫ్యాన్స్ మామూలు రెస్పాన్స్ లేదు. మినిమం పెట్టిన గంటకంతా 300-400 మంది చూసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఏ సీరియల్ గురించి పెట్టినా కానీ చూడట్లేదు, ప్రోమోలు కూడా చూడట్లేదు. నాకు అర్థమవుతుంది సీరియల్ గురించి. కానీ ఏం ప్రాబ్లం లేదు, నా ఫ్యాషన్ని నేను వదులుకోదలుచుకోలేదు. అందుకోసం అనేసి నా రివ్యూలు ఏమున్నాయో అదంతా నేను చేస్తూనే ఉంటాను. మర్చిపోను. వజ్జర గారిని, రిషి సార్ని, మహేంద్ర సార్ని, జగతి మేడంని, శైలేంద్ర బ్రోని, దేవయాని గారిని, పనేంద్ర సార్ని, మనోహర్ బ్రోని, అనుపమ గారిని, వీళ్ళందరినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటా. వాళ్ళ క్యారెక్టర్ల గురించి మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. సీరియల్లో చాలా క్వశ్చన్లు ఉన్నాయి మనకు తెలియాల్సినవి. రీమేక్లో ఏం జరిగింది అవన్నీ ఉన్నాయి. 100 ఎపిసోడ్లు కాదు, 200 ఎపిసోడ్లలో చేయొచ్చు. నేను 100 ఎపిసోడ్లకే ముగిస్తాను. మీకు ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. లవ్ యూ. బాయ్ ఆల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు. అర్థమైందా? థ్యాంక్ యూ. దిస్ ఈస్ కిరణ్. బాయ్. లవ్ యూ ఆల్. లవ్ యూ.